రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14న మరి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం ఇక శ్రీకారం అయితే చుట్టింది తిరుమలగిరిలో. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే మరి అర్హులైనటువంటి వారు అందరికీ కూడా ఆ రేషన్ కార్డు మంజూరు పత్రాలు జారీ చేస్తున్నది. సో రేషన్ కార్డు మంజూరు పత్రాలు ఒకటి కొత్తగా మనం చూస్తూ ఉన్నాం. A4 సైజు పేపర్ స్టైల్లో మరి ఒక కలర్ ప్రింటింగ్లో ఉన్నటువంటి ఆ A4 సైజు పేపర్ ద్వారా మంజూరు పత్రాలు అయితే మరి అర్హులైనటువంటి కొత్తగా ఎవరైతే రేషన్ కార్డుకు ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకు ఆ మంజూరు పత్రాలు ఇస్తున్నారు. ఎప్పుడైతే డిజైన్లు ఖరారు అవుతాయో, ఎప్పుడైతే కార్డులు ఫైనల్ అవుతాయో అప్పుడు మరొక డిజిటల్ కార్డు తరహా ATM కార్డు లేదా పాన్ కార్డు తరహాలో ఒక రేషన్ కార్డుని అయితే మంజూరు చేసేటువంటి అవకాశం ఉంది. బట్ అప్పటి వరకు మంజూరు పత్రాలు ఇస్తున్నారు. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి గతంలో మంజూరు పత్రాలు ఎట్లా ఇచ్చిరో, సో ఇప్పుడు ఏదైతే అర్హులైనటువంటి రేషన్ కార్డు దారులకు కూడా ఆ రకమైనటువంటి రేషన్ కార్డు మంజూరు పత్రాలు ఇస్తున్నారు. సో అవి చూపించే ప్రయత్నం చేద్దాం. అండ్ దాంతోపాటు ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద అనేకమైనటువంటి వ్యూహాలు రచిస్తూ ఉన్నాయి అన్ని పార్టీలు. ఇటు బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి తీరాల్సిందని గెలుపు గుర్రాలని ఎంపిక చేస్తున్నాయి. సో గెలుపు గుర్రాలు కూడా అంటే ఆశావాహులు కూడా మరి ఆ రకంగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క ఏదైతే ఈ ఉప ఎన్నిక ఏదైతున్నదో, ఈ బై ఎలక్షన్స్ ఏదైతుందో జూబ్లీహిల్స్, ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి డైరెక్ట్గా క్యాబినెట్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో చాలా కీలకమైనటువంటి అంశం ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. సో ఇప్పటికే ఎంఐఎం కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలంటే మరి కాంగ్రెస్ నిలబెట్టేటువంటి అభ్యర్థి మరి మైనార్టీ అభ్యర్థి ఉండాలి, ముస్లిం అభ్యర్థి ఉండాలని ఒక కండిషన్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి డిస్కస్ చేద్దాం. చాలా అంశాలు, పొలిటికల్ అంశాలు అన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం కూలంకుషగా. మరోవైపు ఇక 42% రిజర్వేషన్ల కోసం గల్లీలో మొదలైనటువంటి యుద్ధం ఢిల్లీ దాకపోతున్నది. సో ఇప్పటికే కల్వకుంట్ల కవితక్క 4వ తారీఖున దీక్ష చేయడానికి సిద్ధమైతే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఢిల్లీకి పోదామనే ఆలోచనలో ఉన్నారు. కొంత అది అటు ఇటుగా ఉన్నది. ఢిల్లీకి పోవాలన్నా వద్దా, పోస్ట్ పోన్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సో ఇవన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. మొదటగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, మొదటగా తొలివేలు ఈ పేపర్ కనుక చూస్తే స్పెరంతో 100 కోట్ల వ్యాపారం అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. పోర్ను వీడియోలు చూపించి మరి సేకరణ, విచారణలో బయటపడుతున్న ఆఘడాలు, ఇండియన్ స్పెరం టెక్ పేరిట దందా, కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు, వందల సంఖ్యలో వీర్యం డబ్బాలు లభ్యం. ఇక యాచకులకు మందు, బిర్యానీ, డబ్బు ఇచ్చి వీర్యం సేకరణ, హాస్టళ్లలో ఉండే యువతి యువకులకు డబ్బు వల, ఇక యువకులకు 10,000, యువతులకు 50,000. సృష్టి ఆగడాలపై మానవ హక్కుల కమిషన్ సీరియస్, ఆగస్టు 28లోపు నివేదిక ఇవ్వాలంటూ సర్కార్కు ఆదేశాలంట. సుశీరా స్పెరం పేరుతోటి ఈ స్పెరం తోటి కోట్ల రూపాయల దందా చేస్తారంట. 100 కోట్ల వ్యాపారం అంట. తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇతర రాష్ట్రాలతో మొత్తం కూడా దందా నడుస్తుందంట. ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది, అది నాకు తెలిసి కన్నడనో తమిళలో సినిమానో, తెలుగులో డబ్ అయింది. ఆ సినిమా పేరు DNA ఉంటుంది. ఆ సినిమా చూడండి ఎవరైనా ఉంటే. ఆ DNA అనేటువంటి సినిమా చూస్తే మీకు ఇక ఇక్కడ ఏదైతే ఈ సృష్టి ఫెర్టిలిటీ సంస్థ చేసినటువంటి దందాకు ఆ సినిమాకు ఆస్తిగా సింక్ అవుతుంది. ఆ సినిమాలో కూడా మరి ఎట్లయితే ఆ పిల్లల్ని కిడ్నాప్ చేస్తారో, ఎట్లయితే పిల్లల్ని అమ్ముకుంటారో, ఎట్లయితే పుట్టినటువంటి బిడ్డ క్షణంలోనే అంటే క్షణాల వ్యవధిలోనే పుట్టిన బిడ్డను మార్చేస్తారు అక్కడి నుంచి. సో ఆ DNA సినిమా చూస్తే మీకు ఇక్కడ మరి ఈ యొక్క హాస్పిటల్, ఈ ఫెర్టిలిటీ హాస్పిటల్స్ ఏవైతున్నాయో, ఈ సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్ చేసినటువంటి దందా మొత్తం ఆ సినిమాలో కళ్ళగట్టినట్టు చూపించారు. అరే బిచ్చగాళ్ళు ఎవరైతే ఉంటారో, రోడ్ల మీద మరి అడ్డ మీద కూలి పని చేసుకుంటారో, హాస్టల్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో వీళ్ళకు మరి డబ్బులు ఏరేసి, ఇక బిచ్చగాళ్ళకైతే మద్యము, బిర్యానీ డబ్బులు ఏరేసి వాళ్ళ నుంచి వీర్యం సేకరించి ఆ వీర్యాన్ని లక్షల రూపాయల, కోట్ల రూపాయల దందా చేస్తున్నట. సో డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా పెద్ద వ్యవస్థగా మారింది. ఇక కేటీఆర్కు షాక్, కవిత దీక్ష, బీసీ రిజర్వేషన్లపై పోరు, ధర్నా చౌక్లో 72 గంటల పాటు దీక్ష, అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలి, మంత్రుల ధర్నాతో ఏమీ కాదు, స్థానిక ఎన్నికలకు తొందరొద్దు, ముందు రిజర్వేషన్లు తేలాలి, ఆర్డినెన్స్పై సర్కారు కోర్టులు కొట్లాడాలి. ఇక జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవితక స్టేట్మెంటు. కవితది ఉత్త డ్రామా, బిల్లు కేంద్రానికి వెళ్ళింది, రాష్ట్రంలో దీక్ష ఎందుకు, ఆమెది కేవలం డైవర్షన్ అంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్. సో ఇది కూడా వాస్తవమే. ఆల్రెడీ కేంద్రానికి బిల్లు వెళ్ళింది, కొట్లాడితే గిట్లాడితే దాకా జంతర్ మంతర్ల పోయి కొట్లాడాలి. గీడ కొట్లాడితే ఎవరేం చేస్తారు? ఇక్కడ ఇందిరా పార్క్ ధర్నా చౌకుల్లో ఏమో
తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడితే దేనికి లాభం? చారణ వచ్చేది, రూపాయి వచ్చేది, ఏ లాభం లేదు దాంతో. సో పోతే గీతే మరి యుద్ధం చేయాల్సింది ఏంది? జంతర్ మంత్రులు చేయాలి అక్క. ఇక్కడ కొట్లాడితే ఏం ఉపయోగం లేదు అక్క. పోతే గీతే ఢిల్లీ జంతర్ మంతర్కి పోయి అక్కడ కొట్లాడితే ఏమైనా సక్సెస్ కావచ్చు. సో అయినా అక్క గురించి మీకు తెలిసిందే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతా అయినాక ఇక అంతా నేనే చేసినా అక్క చెప్పుకుంటుంది. గతంలో మహిళా రిజర్వేషన్లు అయినా, ఆ మధ్య కాలంలో మరి బీసీ డిక్లరేషన్ అయినా, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని అంశాలలో అక్క అయ్యే ముందు ఉంటుంది, ఇక అయినాక నేనే చేసిన అంటుంది. మంచిగా ఉడికే ముందు వస్తుంది అక్క, ఉడికినాక ఇక నేనే వండినా అని చెప్తుంది. ఇక ఉత్తమ్పై కోమటిరెడ్డి గుస్సా, మంత్రుల మధ్య బయటపడ్డ విభేదాలు. నేనంటే అంత లెక్కలేదా? గంట సేపు వెయిట్ చేయిస్తారా? మమ్మల్ని త్వరగా రమ్మనడం ఎందుకు? ఉత్తమ్పై అలిగి వెళ్ళిపోయిన కోమటిరెడ్డి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని నిరసన. సాగర్ గేట్లు ఓపెన్ చేసిన ఉత్తమ్ అడ్డూరి అంటూ వార్త కనిపిస్తుంది. ఇక నల్గొండ రెడ్లు ఒకరి మీద ఒకరు అలిగిరట. డిస్కషన్ చేద్దాం. నడి రోడ్డుపై అత్తను నరికి దారుణంగా హత్య చేసిన అల్లుడు. భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమని కక్ష. పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు. సో అత్తను నరికి చంపినంట అల్లుడు. అక్కను చంపిన తమ్ముడు మెడకు వైరు బిగించి మర్డర్. లవర్తో మాట్లాడమే రీజన్. రంగారెడ్డి జిల్లాలో దారుణం. నిన్న చెప్పుకున్నాం కదా వార్త. రైట్. కల్పిక బూతు పురాణం అంట. మోహినాబాద్ రిసార్ట్లో రచ్చ. సిగరెట్స్ ఏవిరా, సిబ్బందిపై తిట్లతో ఫైర్. నేను ఎలాంటి తప్పు చేయలేదు, రిసార్ట్ సిబ్బంది తప్పుగా ప్రవర్తించారు. ఘటనపై స్పందించిన హీరోయిన్. గతంలోనూ ఓ పబ్బులో కల్పిక గొడవ అంటూ వార్త కనిపిస్తుంది. సో ఇంతకు దిగజారి రోజుకు సిగరెట్లు లేకపోతే కూడా ఫైట్ చేస్తున్నారు. రైట్. కిషన్ రెడ్డి బండి వేధించురట. సో పార్టీలో నాపై కుట్ర చేసిండ్రు. పార్టీలో చాలామందికి వేధింపులు. వారికి బయటకు వచ్చి చెప్పే ధైర్యం లేదు. నా రిజైన్పై హైకమాండ్ పట్టించుకోలే. అందుకే నాకు బాధగా ఉంది. బీజేపీని వదిలి ఎక్కడికి పోను. పార్టీ ఆదేశిస్తే మళ్ళీ జాయిన్ అవుతా. గోషమహల్లో బైపోల్ రాదు. మాధవిలత వ్యాఖ్యలు ఖండిస్తున్నా అంటూ ఆర్టీవీ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే రాజాసింగ్. సో రాజాసింగ్ ఎక్కడికి పోయే పరిస్థితి కనబడట్లే. రాజాసింగ్ అదే బీజేపీలో ఉండేటువంటి ఛాన్స్ అయితే మనకు కనబడుతున్నది. సో చూద్దాం రాజాసింగ్ మరి ఉంటాడా, ఎటన్నా పోతాడా అనేది మనం ముందు చూడాలి. ఏపీ వర్సెస్ తెలంగాణ ఫిలిం ఛాంబర్లో రచ్చ. ఇక ఛాంబర్లో తెలంగాణ కళాకారుల ఫోటోలేవి. జయరాజ్ ఫోటో చిన్నదిగా పెట్టారు. ఇక సినారే ఫోటో ఎందుకు లేదు? ఇక్కడి నటుల విషయంలో ఎందుకు వివక్ష? ఆంధ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు. ఇక తెలంగాణ ప్రాంతీయ వాదం మరోసారి రాజుకుంది. హైదరాబాద్లోని తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద తెలంగాణ వాదులు రచ్చ చేశారు. తెలంగాణ నటులు కళాకారులపై ఎందుకు వివక్షత? ఆంధ్ర గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఫిలిం ఛాంబర్ లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారంటూ వార్త కనిపిస్తుంది. రైట్. ఈనాడులో చూస్తే సాగర్ సంబరం, గేట్లెత్తి నీరు విడుదల చేస్తున్న మంత్రులట్టు వార్త కనిపిస్తుంది. 26 గేట్లెత్తిన అనంతరం విద్యుత్ దీపకాంతులో నాగార్జున సాగర్ ఇక హోయల్ అంటూ చెప్పేసి వార్త కనిపిస్తుంది. రైట్. ఇంకేమున్నాయి? సింధూర్ను ఆపాలని ఏ దేశ నేత అడగలేదు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడలేదు. ప్రపంచం యావత్ భారత్కు బాసటగా నిలిచింది. సైనికులకు అండగా నిలవనిది కాంగ్రెస్ ఒక్కటే. పార్లమెంట్లో ప్రధాని మోదీ సుదీర్ఘ సమాధానం. కీలక సమాచారాన్ని ప్రభుత్వమే పాక్ ఇచ్చిందంటూ రాహుల్. ఇక ప్రభుత్వాన్ని నిలదీసిన ఖర్గే, ఇతర విపక్ష నేతలు. రోజంతా వాడివేడిగా చర్చ. పార్లమెంట్లో ఇటు అధికార బీజేపీ పార్టీ, అటు ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, ఇటు రాహుల్ గాంధీ, అటు మోదీ ఇద్దరి మధ్య ఒక మాటల యుద్ధం అయితే మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన చర్చ. ఇక ఆదర్శ హైదరాబాద్ లక్ష్యంగా పనిచేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ కనబడుతున్నాయి. ఇక బనకచర్లను ఎట్టి పరిస్థితులను నిలువరించాల్సిందే. రైతుల కోసం రాజీలేని పోరాటాలను ఉధృతం చేయాలి. పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం. బారాస అధినేతతో కేటీఆర్ హరీష్ రావు భేటీ అంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి చూస్తే యుద్ధం ఆపాలని నాకు ఎవరు చెప్పలేదంటూ పార్లమెంట్కి సంబంధించిన అంశం వెల్లడి కనబడితే ఆ నగరాల పరిస్థితి హైదరాబాద్కు రావద్దు. ఢిల్లీ, ముంబై, ఇక చెన్నైలతో కాలుష్యం ఇబ్బందులు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ను ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలు హైలైట్ కనబడుతున్నాయి. రెడ్డిగా ముద్రా కోఆపరేటివ్ పేరిట 140 కోట్ల వసూలు. 330 శాఖలు, 1600 మంది ఉద్యోగులు, వేలల్లో బాధితులు. సేకరించిన డబ్బుతో ఏపీలోని అమరావతిలో పెట్టుబడులు. ముద్రా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ తిప్పినేని రామదాసప్ప నాయుడు, అతని కుమారుడు
సాయి కిరణ్ అరెస్టు ఇక అమరావతిలో అదుపులోకి తీసుకున్న తెలంగాణ సిఐడి అంటూ వార్త కనిపిస్తుంది. సో ముద్రా కోఆపరేటివ్ పేరిట 140 కోట్ల స్కామ్ చేసినట్టు మోతపర్లు. దిగువకు కృష్ణమ్మ పరవల్లంటూ సాగర్ గేట్లు తెరిచేందుకు స్విచ్ ఆన్ చేస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్, గేట్ల నుంచి వస్తున్న జల ప్రవాహం అంటూ మనకు సాగర్ సంబంధించిన వార్త హైలైట్ కనిపిస్తే ఇక డిజైన్ ఖరారవ్వగానే రేషన్ కార్డుల పంపిణీ అంట. అప్పటి వరకు మంజూరు పత్రాల జారీ, వాటి ద్వారా రేషన్ పంపిణీ, సంక్షేమ పథకాలలో లబ్ధి. ఇక 5,61,343 కొత్త రేషన్ కార్డుల ఆమోదం అంటూ వార్త కనిపిస్తుంది. సో రాష్ట్రంలో మొత్తం లబ్ధారుల సంఖ్య 3.9 కోట్లు. సో హైదరాబాదు పంపిణీ చేస్తున్న రేషన్ కార్డు మంజూరు పత్రాలు అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఒకసారి మనం చూస్తున్నాం. సో రేషన్ కార్డు పంపిణీకి సంబంధించినటువంటి అప్పటి వరకు వచ్చేటువంటి పత్రాలకు సంబంధించినటువంటి ఒక డిజైన్ కనబడుతుంది, మీరు చూస్తారు కదా. ఆ డిజైన్ ఒకసారి మనం కనుక స్క్రీన్ మీద చూస్తే ఏ రకంగా ఉంటుంది ఈ రేషన్ కార్డు మంజూరు పత్రం అనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ప్రియమైనటువంటి అని చెప్పేసి మొదలయ్యి ఇక శుభాకాంక్షలతో అని చెప్పేసి ఎండ్ అవుతున్నది. సో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారి పేరు కనబడుతున్నది. సో దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. మరోవైపు ఇక బంకచర్లపై సుప్రీంకు బీఆర్ఎస్ అటు వార్త హైలైట్ కనిపిస్తే ఇక్కడ పరదా కాపురాల ప్లాట్లు, దుబాయ్లో ఇరుకు గదుల్లో పలువురు తెలుగు ప్రవాసీలు, మంచం పట్టేంత స్థలంలో కాపురం, ఒక్క గదిలో 4 జంటలు, ఇక బ్యాచులర్ అయితే 10 మంది, అక్రమంగా అద్దెకిస్తున్న ఓనర్లు, అధికారుల ఉక్కుపాదం, ఇతర ప్రాంతాలకు ప్రవాసీలు, భారీగా అద్దెలు పెరిగిన దురాభారం అంటూ వార్త కనిపిస్తుంది. సో పరదా కాపురాల ప్లాట్లు అని చెప్పేసి మనోళ్ళ పరిస్థితి గురించి దుబాయ్లో ఎట్టుందనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో కనబడుతుంది. రైట్, ఒకసారి వెలుగులో చూస్తే నాగార్జున సాగర్ 26 గేట్లు ఓపెన్ అనేది ఒకటి కామన్ కనబడుతుంది. ఇక పాక్ మెడల్ వంచడం అనేది కామన్గా కనబడుతుంది. ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతారా, సైన్యం చేతులు కట్టేసి యుద్ధానికి పంపారంటూ రాహుల్ గాంధీ కామెంట్స్ హైలైట్ కనిపిస్తున్నాయి. మొత్తం ఆల్మోస్ట్ హాఫ్ పేజ్ మొత్తం కూడా పార్లమెంట్కి సంబంధించినటువంటి వార్తలే కనిపిస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ తప్పిదం వల్లే పాక్ పుట్టిందంటూ మరి అమిత్ షా మాట్లాడితే, పీఓకే స్వాధీనం మరింత దూరంలో లేదంటూ ఇక రాజ్నాథ్ కామెంట్స్ కనబడుతున్నాయి. రైట్, ఇక్కడ లీడర్షిప్ అంటే క్రెడిట్ తీసుకోవడం కాదు, పహల్గాం దాడికి రక్షణ మంత్రి, హోంమంత్రి బాధ్యత వహించారా, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్. ఇక పాకిస్తాన్ టెర్రరిస్టుల పహల్గాం దాకా ఎట్లొచ్చిరంటూ మల్లికార్జున ఖర్గే కామెంట్స్. పొల్యూషన్ ఫ్రీ హైదరాబాద్ అంటూ ముఖ్యమంత్రి కామెంట్స్ హైలైట్ కనబడుతున్నాయి. ఇక బీసీ లీడర్లు ఏకమైన 42% రిజర్వేషన్లపై పార్టీల వారిగా చీలిన బీసీ నేతలు వాళ్ళు ఏడకమవుతారు. 160% ఉన్నటువంటి బీసీలు కనుక ఐక్యమత్యంతో ఇట్లా పిడికిలెత్తి కనుక వాళ్ళందరూ కొట్లాడి జై బీసీ అంటే మరి ఎంత పెద్ద ప్రభుత్వమైనా దిగి రావాల్సిందే, ఖచ్చితంగా ఆ డిమాండ్ నెరవేర్చాల్సిందే. కానీ బీసీలు ఏకం గారు. బీజేపీలో కొంతమంది బీసీలు ఉంటారు, బీఆర్ఎస్లో కొంతమంది బీసీలు ఉంటారు, కాంగ్రెస్లో కొంతమంది బీసీలు ఉంటారు, ఇక న్యూట్రల్గా ఫైట్ చేసే ఆర్కెస్ట్రా లాంటి లేకపోతే జాదర్శి లాంటి కొంతమంది బీసీలు ఉంటారు. వీళ్ళందరూ ఐక్యమవుతారంటే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకు బీసీలకు భయం, మా పార్టీ అధినేతలు మా మీద యాక్షన్ తీసుకుంటారేమో, మేము ఇప్పుడు కాంగ్రెస్కు మద్దతుగా పోతాను. ఇక బీజేపీలో ఉన్న బీసీలు భయపడతారు, మా పార్టీని వ్యతిరేకించి మేము బీసీ నినాదాన్ని ఎత్తుకొని బీసీల కోసం కొట్లాడితే మా పార్టీ అధిష్టానం మా మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది. సో మీరు భయపడుతూ ఉన్న రోజులు బానిసలుగానే ఉంటారు. భయాన్ని వీడి ధైర్యంగా ఎప్పుడైతే ముందుకు పోతారో అప్పుడు బీసీలు రాజ్యాధికారాన్ని సొంతం చేసుకుంటారు. సో బీసీలారా ఆలోచించుకోండి. పిల్లల్ని ఎత్తుకెళ్లే మాఫియాతో ఇక ఐవీఎఫ్ సెంటర్లకు లింక్ అంట. పిల్లలు ఎత్తుకెళ్లే మాఫియాతో ఐవీఎఫ్ సెంటర్లకు లింకు. హైదరాబాద్లో తీగలాగితే వివిధ రాష్ట్రాల్లో కదులుతున్న డొంక. డాక్టర్లు, నర్సులు, ఏజెంట్లు కలిసి నెట్వర్క్ అంట. ఇక కొనుగోలు చేసిన శిశువుల్ని సరోగసి పిల్లలుగా చూపి లక్షల లూటీ చేస్తున్న సంతాన వైఫల్య కేంద్రాలు. నేను ఇంతకుముందు చెప్పిన ఆ డిఎన్ఏ అనే సినిమా చూస్తే సేమ్ అట్లే ఉన్నది ఇలా స్టోరీ కూడా. మరి ఈ స్టోరీని బట్టి ఆ సినిమా తీసిరా, ఆ సినిమాని బట్టి ఇలా దందా నడిపిస్తున్నారో తెలియదు. కానీ ఆ సినిమాలో పుట్టిన పిల్లాన్ని క్షణాల్లో మాయం చేస్తారు, మాయం చేసి లక్షలకు అమ్ముకుంటారు. సో సేమ్ ఇల్లు కూడా అట్లే ఉన్నది. సరోగసి పేరిట ఎక్కడనో పుట్టిన పిల్లగాని మీ పిల్లగాడు అని చెప్పేసి లక్షల రూపాయలు వసూలు చేసి అమ్ముకుంటారట. బిచ్చగాలకు బిర్యానీ ఇచ్చి వాళ్ళ వీర్యాన్ని కలెక్ట్ చేసుకొని ఆ వీర్యాన్ని మరి ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ ఒక భారీ మాఫియా భారీ కోట్ల రూపాయల అమౌంట్ను జమ చేసుకుంటుందట. డిస్కషన్ చేద్దాం. ఇక దిశలో చూస్తే రైట్,
దిశలో ఏం కనబడుతున్న హైలైట్గా అంటే యుద్ధం ఎందుకు ఆపారంటూ మరి పార్లమెంట్కి సంబంధించిన అంశం హైలైట్ కనబడుతుంది. పార్లమెంట్లో మరి మోడీ ఇటు రాహుల్ గాంధీది. ఇక కేసీఆర్ కేటీఆర్ మధ్య అభిప్రాయ భేదాలు. కవిత విషయం చర్చించే సమయంలో ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ కేటీఆర్ పట్టు. ఎమ్మెల్సీ విషయం తనకు వదిలేయాలన్న కేసీఆర్, ఇక మిగతా పనులు చూసుకోవాలంటూ స్పష్టీకరణట. సో కేసీఆర్ కుటుంబంలో మరి ఆధిపత్య పోరు నడుస్తున్నది. ఇటు కవితమ్మ, అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్. దానికి సంబంధించిన వార్త అనేది కనిపిస్తుంది. గురుకుల సీట్ల పేరుతో మోసం అంట. ఒక్కో సీటుకి 20,000 చొప్పున డిమాండ్. మంత్రి అనుచరుని అని నమ్మించి వసూలు. అడ్మిషన్ రాకపోవడంతో పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు. సో దళారులను నమ్మి మోసపోదంటూ గురుకుల కార్యదర్శి అలుగు వర్షిని. ఈ మధ్యకాలంలో ఎక్కడ పోయినా కూడా గురుకుల ఫుడ్ పాయిజన్ జరుగుతుందని వార్తలు చూస్తున్నాం. బట్ ఫుడ్ పాయిజన్ జరిగినా ఏం జరిగినా బడుగు బలహీన వర్గాల పిల్లల్ని మాత్రం గురుకులలో చదివించాలని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే అక్కడ మరి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నారు, ఆట స్థలాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని చాలామంది గురుకుల వైపు మరి నిరుపేద కుటుంబాల తల్లిదండ్రులు మొగ్గు చూపుతుంటే అదే ఆసరగా చేసుకొని మీ పిల్లగానికి సీట్ రాలేదా గురుకులలో, నేను నాకు మంత్రి దగ్గర వ్యక్తి, నేను మంత్రి పిఏకు దగ్గర వ్యక్తిని, నాకు 20,000 కొట్టు 30,000 కొట్టు, మీ పిల్లగాని సీట్ ఎటు రాదో నేను చూసుకుంటా, ఖచ్చితంగా వానికి గురుకులలో సీట్ ఇప్పిస్తాని మరి అభం శుభం తెలియనటువంటి అమాయకపు తల్లిదండ్రులను నమ్మించి కొంతమంది మంత్రుల పిఏ అని, కొంతమంది పార్టీలో కీలక వ్యక్తులమని ఇట్లా డబ్బులు వసూలు చేస్తున్నట. సో డబ్బులు వసూలు చేసి మరి సీటు లేదు, ఇక తర్వాత రెస్పాన్స్ లేదు. అటువంటి వారి మీద ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదవుతున్నాయట. సో దళారులను నమ్మి మోసపోదని గురుకుల కార్యదర్శి అలుగు వర్షం చెప్తుంది. డిస్కషన్ చేద్దాం ఏం జరిగింది కథ. ఇక బీసీ బిల్లు కోసం చలో ఢిల్లీ వాయిదా. మీనాక్షి పాదయాత్ర నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం. నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటూ కథనం. సో క్యాబినెట్లో డిస్కషన్ చేసిరు ఢిల్లీకి పోదామని, క్యాబినెట్లో నిర్ణయం తీసుకురు ఢిల్లీకి పోదామని. సో అటువంటి దాన్ని మళ్ళీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా లేదా చూడాలి కానీ బట్ వాయిదా పడే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతున్నది. డిస్కషన్ చేద్దాం. ఇంకేమున్నాయి, ఇక బీసీల బిల్లు కోసం 72 గంటల దీక్ష చేస్తారంట కవితక్క, అదొక వార్త కనిపిస్తుంది. సో ఇక ఇంకెంతసేపు ఆగాలి. మంత్రి ఉత్తమ్పై అలిగి వెళ్ళిపోయిన కోమటిరెడ్డి. నల్గొండ పర్యటన వేళ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఘటనంట. కోమటిరెడ్డి లేకుండానే సాగర్ గేట్లు ఎత్తివేత. ఇక అలుగుతూనే ఉంటారు వాళ్ళు. పాదయాత్రపై భిన్న అభిప్రాయాలు. పార్టీలో కొందరు స్వాగతిస్తుండగా మరికొందరు అభ్యంతరం. పథకాలపై విస్తృత విచారమని పలువురు అభిప్రాయం. ఇక సర్కారు ప్రయారిటీ తగ్గే ప్రమాదం ఉందంటున్న ఇంకొందరు. విపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని అనుమానం. సో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకటి, ఢిల్లీకి పోయే ముఖ్యమంత్రి మంత్రులన్నా పోస్ట్ పోన్ చేసుకోవాలి, లేదంటే ఇక్కడ మీనాక్షి నటరాజన్ అన్న పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు ఒకేసారి ఇక్కడ గల్లీలో అక్కడ ఢిల్లీలో ఇద్దరు ధర్నాలు నిరసనలు పాదయాత్రలు చేయాలంటే అది పెద్దగా సక్సెస్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి సో మరి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం డిస్కస్ చేద్దాం. మున్సిపాలిటీలోనే బీర్ల తయారంట. అన్ని పురపాలకల్లో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం. ఇక ఎక్సైజ్ శాఖకు ఇప్పటికే వివరాలు పంపించిన పురపాలక శాఖ. మార్గదర్శకాలపై అధికారులు కసరత్తు. ఆదాయం పెంచుకోవడంపై ఆబ్కారీ శాఖ దృష్టి అంటూ వార్త కనిపిస్తుంది. ఇక స్వేచ్ఛలు చూస్తే స్వేచ్ఛలు ఏం కనబడుతున్నాయి కామన్గా. రైట్, పొగబెట్టి మరి మట్టు పెట్టాం. పాక్ అణుబెదిరింపులను లెక్క చేయలేదంటూ పార్లమెంట్కి సంబంధించినటువంటి వార్త హైలైట్ కనబడుతున్నది. ఇక ఇక్కడ బల్దియాపై సీఎం నజర్ అనేటువంటి వార్త ఒకటి హైలైట్ కనబడుతుంది మనకు. ఇంకేం కనబడుతున్నది, సీట్ల కోసం సిఫారసులు, ర్యాంకులు లేకున్నా రికమెండేషన్లు, ఎంపీల పేరుతో అత్యధిక పైరావులు, సీట్లు ఇవ్వాల్సిందంటూ హుకుం, పరిమితి కంటే ఎక్కువ లెటర్లు, గురుకుల అడ్మిషన్లో పరేషాన్, తలలు పట్టుకుంటున్న ఆఫీసర్లు, అన్ని గురుకులలో ఇదే పరిస్థితి అంటూ ఇక వార్త కనిపిస్తుంది. సో క్వాలిటీలో రాజీపడం, 3 కేటగిరీలో భోజనం, జూలై 31న జూనియర్ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు అంటూ గురుకుల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిని కామెంట్స్. ఇక స్థానికంలో ఏకాభిప్రాయం కుదిరేనా, గ్రామస్థాయి బీఆర్ఎస్ గ్రూపులు ద్వితీయ శ్రేణులు మాట్లాడాలని నేతలు. ఇక పోటీ చేస్తే అభ్యర్థిత్వంపై సమన్వయం మీదంటూ ఒక వార్త సో హైలైట్ కనబడుతున్నది. ఇక మైనార్టీకి ఇస్తేనే మద్దతు, కాంగ్రెస్కు ఎంఐఎం ఝలక్, జూబ్లీహిల్స్ టికెట్పై ఇక ఏఐసిసి ఫైనల్ సర్వే, పూర్తి వివరాలతో అగ్రనేతలకు రిపోర్టు, అభ్యర్థి ఎంపికపై తీవ్ర
ఉత్కంఠ అంటూ ఒక వార్త హైలైట్ కనబడుతుంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి ఎవరికి టికెట్ ఇస్తారు, ఏం జరుగుతుంది అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇక డాక్టర్లు కాదు కంత్రీగాళ్ళు, రక్తం, కిడ్నీలు, వీర్యం, అండాలతో దందా, సంతాన సాఫల్య కేంద్రాల పేర చైల్డ్ ట్రాఫికింగ్, ఇక చాలా అన్నట్టుగా భ్రూణ హత్యలు, డబ్బు సంపాదించడమే ధ్యేయంగా మరి కంత్రీ డాక్టర్లు అంటూ ఒక వార్త హైలైట్గా కనబడుతుంది. రైట్, మాట్లాడదాం. ఇక నమస్తే తెలంగాణ చూస్తే నమస్తే తెలంగాణ హైలైట్గా ఏముంది, జలదోపిడీ ఆపాల్సిందంటూ బనకచెర్లపై కేసీఆర్ రణగర్జన అంటూ వార్త హైలైట్ కనిపిస్తే, ఇక కాంగ్రెస్లో భూకంపం, బనకచెర్లలో మునుగుతామంటూ రేవంత్ తీరుపై రగులుతున్న నాయకులకు వార్త కనిపిస్తే, పాదయాత్ర ప్రకంపం, ఇక మీనాక్షి డైరెక్ట్ కంట్రోల్, అధిష్టానం అడుగులపై సీఎం శిబిరంలో కలకలమంట, రేవంత్ను సైడ్కు జరిపి మీనాక్షిని ఫీల్డ్లోకి పంపడంపై శ్రేణులో చర్చ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇంకేమున్నది, 8న బీసీ శంకరావం అంట, 42% కోటా కోసం బీఆర్ఎస్ మరో ఉద్యమం, కరీంనగర్లో భారీ బహిరంగ సభ అంటే ఏంద్ర ఆయన, ఓవైపు కవితక్క దీక్ష అంటది, మీరేమో బీసీ శంఖారావం అంటారు. అందరు కలిసి కొట్లాడవచ్చు కదా, కొట్లాడరు అట్లా. 30 రోజుల్లో 30,000 కోట్లు ఆదాయమే లక్ష్యంగా కొత్త మద్యం పాలసీ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. సో ఇవి ఇప్పటివరకు మనం చూసినటువంటి వార్తల్లో బాగా హైలైట్గా కనబడుతున్నటువంటి అంశాలు ఏమున్నాయంటే, ఒకటి పార్లమెంట్కి సంబంధించి, రెండవది పార్లమెంట్తో పాటు రెండవ అంశం ఏమి కనబడుతుంది హైలైట్గా, ఒకటి పార్లమెంట్లో యుద్ధం ప్రకటించినటువంటి మరి అటు రాహుల్ గాంధీ కావచ్చు, ఇటు మోదీ మధ్య యుద్ధం నడుస్తున్నటువంటి వాతావరణం కనబడుతుంది. ఇంకోవైపు బీసీల రిజర్వేషన్ల మీద బీఆర్ఎస్, కల్వకుంట్ల కవితక్క, కాంగ్రెస్, ఇక అందరూ బీసీ ఉద్యమం మీద సిద్ధమవుతున్నారు పోరాటం చేయనికే. దూకడాలు కనిపిస్తే ఇక రేషన్ కార్డుల మంజూరు పత్రాల అంశం ఒకటి హైలైట్ కనబడుతున్నాయి. ఈ 2-3 అంశాలు మనకు పెద్దగా హైలైట్ కనబడుతున్నాయి. ఒక్కసారి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం, కులంకుశగా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్,